హాయ్ అండి. చికెన్ ఫ్రైని ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. అది చికెన్ ఫ్రై రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బావుంటుందండి. కొద్దిగా ఆనియన్ పెట్టుకొని తింటే ఇంకా చాలా బావుంటుంది. చెప్పలేం దాని టేస్ట్. రెసిపీ వచ్చేసి ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాతకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ మనం వేసుకున్న తర్వాతకి లైట్‌గా కలిపి దాంట్లోనే మనము 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఆనియన్స్‌లో మనం సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేది తొందరగా మగ్గుతుంది. ఒక చిన్న టిప్ ఇది. ఒక 2 మినిట్స్ మూత పెట్టి తీసిన తర్వాతకి దాంట్లో మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయిన తర్వాతకి మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇది కూడా మనం మంచిగా కలిపి పెట్టుకోవాలి. కలిపిన తర్వాతకి మనం కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుంటే ఏంటంటే అది చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాతకి మూత తీసి చూస్తే వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల కొంచెం ఫ్లేవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది మనం ఈ 2 వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిసేపు అలా ఉంచి 2 టేబుల్ స్పూన్స్ కారం, ఒక 1 టేబుల్ స్పూన్ అలా గరం మసాలా పౌడర్ ఇంట్లో పట్టిందే, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకొని ముక్కలకు పట్టేదాకా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాతకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి కింద అనేది అడుగంటకుండా ఫ్రై అవుతుంది, కింద అడుగంటదు. అందుకని కొద్దిగా వాటర్ పోసి కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టాలి. ఒక 15 మినిట్స్ తర్వాతకి మనకి చికెన్ కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం టమాటా వేయట్లేదు కాబట్టి దాని ప్లేస్లో లెమన్ జ్యూస్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. దానివల్ల కొంచెం పులుపు టేస్ట్ అనేది చికెన్కి తగులుతుంది. టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కొంచెం కొత్తిమీర కూడా లాస్ట్లో యాడ్ చేయాలి. యాడ్ చేస్తే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కలిపి కొద్దిసేపు ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీసేస్తే మన చికెన్ రెడీ. కలిపేసుకుందాం. కలిపి దించేసుకుంటే అంతే. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రై ఎవరైనా ట్రై చేయొచ్చండి. చూడండి ఎంత బాగుందో, మీరు చూస్తున్నారు కదా. ఇంకేంటి లేట్, మీరు కూడా ట్రై చేసి తిని ఎలా ఉందో చెప్పండి కామెంట్లో.